వెల్కమ్ టు 6 టీవీ. టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ కి భారత్ టెస్ట్ క్రికెట్ జట్టులోనూ చోటు ఇవ్వాలని టెస్టులో ఆడే టెక్నిక్ అతడికి ఉందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అభిప్రాయపడ్డారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడి సగటు 50కి పైగా ఉందని ప్రస్తావించాడు. నేను నెట్స్ లో రింకు సింగ్ బ్యాటింగ్ ను గమనించినప్పుడు అతడు టెస్ట్ బ్యాటర్ కాకపోవడానికి సాంకేతిక కారణాలు ఏంటో నాకు అర్థం కాలేదు. T20 క్రికెట్ లో అతడు అద్భుతమైన ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడని నాకు తెలుసు. అయితే అతడి ఫస్ట్ క్లాస్ రికార్డును పరిశీలిస్తే 50 సగటుతో ఆడాడు. అతడు మెరుగయ్యేలా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని అతడికి అవకాశం ఇస్తే టెస్ట్ క్రికెటర్ గా కూడా రాణించగలడు అని విక్రమ్ రాథోర్ అన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇక రింకు సింగ్ తో పాటు యంగ్ క్రికెటర్లు అయిన శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ను కూడా అన్ని ఫార్మాట్లలోకి తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని, అయితే గిల్, జైస్వాల్ 3 ఫార్మాట్లలో ఎక్కువ కాలం ఆడేలా కనిపిస్తున్నారని, రాబోయే సంవత్సరంలో వీరిద్దరూ భారత బ్యాటింగ్ కు వెన్నుముక్కగా మారబోతున్నారని రాథోర్ అభిప్రాయపడ్డారు. రింకు సింగ్ ఇప్పటి వరకు భారత్ తరపున 2 వన్డేలు, 20 T20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. T20లలో రింకు సింగ్ స్ట్రైక్ రేట్ 176గా ఉంది. ఇక 15 మ్యాచ్లలో 83 సగటుతో 416 పరుగులు బాదాడు. జట్టులో ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన 5 మ్యాచ్ల T20 సిరీస్ లో కూడా ఆడాడు. జూన్ నెలలో వెస్టిండీస్, అమెరికాల వేదికగా జరిగిన T20 ప్రపంచ కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రింకు సింగ్ ఇప్పటి వరకు 47 మ్యాచ్లు ఆడాడు. 7 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలతో కలుపుకొని 54.7 సగటుతో మొత్తం 3173 పరుగులు సాధించాడు. కాగా భారత్ బ్యాటింగ్ కోచ్ గా రాథోర్ పదవి కాలం T20 ప్రపంచ కప్ తో ముగిసిపోతుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.